అందరికీ శుభోదయం. ఈరోజు మనం రాజన్న గుట్టకు పోతానం. ఏం లేదండి, ప్రతిసారి మన శివాలయంకి పోతూనే ఉంటాం. ఇక దగ్గరలో ఉన్న షాపల్లి గుట్టకి ఎంత దూరం చెప్పండి మనకి, నాగారంకి షాపల్లికి పోదామా అని అడిగితే సరే తీసుకెళ్తానన్నాడు. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్లు, అంటే మా తమ్ముడు రవి, మా అన్న లక్కీ అన్న అందరం కలిసి పోయినాం. పోయినసారి లాగానే ఈసారి కూడా సేమ్ అట్లనే ఉన్నది, ఏం మారలే ఇక్కడ. ఎందుకంటే నేను ఏదో కొంచెం గొప్ప కొంచెమైనా చేంజ్ అయింది అనుకున్నా, కానీ ఏం చేంజ్ అవ్వలే అసలు. నిజంగా అండి, రోడ్ల మీద వస్తా అంటే ఘోరం ఉన్నది పరిస్థితి. మొత్తం దుమ్ము, రోడ్డు మంచిగా లేదు అసలు. రావాలంటే చాలా ఇబ్బంది అయింది. ఇక పిల్లలు అయితే పాపం గుట్ట ఎక్కలేక ఎక్కిళ్ళు. కానీ శివయ్య దర్శనం మనకు అంత ఈజీగా కాదు కదా, పరీక్షలు పెట్టే మరీ ఆయన దర్శనం ఇస్తాడు మనకి. కానీ పిల్లలు పాపం అనిపించేది నాకు. ఎలాగో ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. చూడండి ఎలా ఉన్నాడు శివయ్య. మా ఆయన వేయించిండంటే ఇది వాళ్ళ తాతయ్య జ్ఞాపకార్థంగా. అంటే ఇప్పుడు వాళ్ళ తాత చిన్నప్పుడే చనిపోయిండు. ఇక్కడ కూడా పాపం కూర్చోడానికి ఇలాంటి బెంచెస్ లేవంటే వేరే అన్నయ్యతో మాట్లాడి వేయించిండు. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం నిజంగా వీవ్ అంటే వీవ్ సూపర్ ఉన్నది. కిందకు పోతే మనకు బతిపోషం ఉంటుంది, ఆమె ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను అంటే లాస్ట్